హాయ్ ఫ్రెండ్స్, మనము మినపపొడలు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం సోడా వేయకుండా ఏం వేయకుండా ఇలా కొన్ని అటుకులు వేస్తే క్రిస్పీగా వస్తుంది. ఒక 4 గంటలు మినపప్పుని మంచిగా నానిన తర్వాత ఇలా అటుకులు వేసుకొని చూడండి, ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బిన తర్వాత మనం చేతితోటి ఇలా చూసుకుంటే ఇట్లా గోల్లాగా వచ్చిందనుకో అప్పుడు అయ్యిందని లెక్క. మనం ఇలా వేసుకొని నేను సోడా బదులు నేను ఇంగువ వాడుతున్నాను. నేను ఎప్పుడు సోడా దేనిలోనూ సోడా వాడను, ఇంగువ వాడతాను. ఇంగువ కొద్దిగా ఉప్పు వేసి మంచిగా కలుపుకొని ఇలా మూకుడులో ఒక్కొక్కటి వేసుకోండి. నూనె చాలా పెద్ద మూకుడు పెట్టి వేస్తే నూనె కూడా వేస్ట్ అవుతుంది. కాగిన నూనె మరీ తినకూడదు. అందు గురించి నేను చిన్న మూకుడులో పెట్టి ఒక్కొక్క కూడా వేసాను. చూడండి ఎంత క్రిస్పీగా ఉంది. నూనె లేదు, ఆయిల్ కూడా లేదు. చూడండి ఎంత క్రిస్పీగా వస్తుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. సోడా వేయకుండా ఏం వేయకుండా అటుకులు వేసి చూడండి. ఇంగువ వేసుకుంటే ఒంటికి కూడా చాలా మంచిది.